హలో వ్యూయర్స్, ఈరోజు మనం శాతాలలో రెండో భాగాన్ని చూద్దాం. సో మనం ముందుగా నేర్చుకున్నట్టు 1/x ఇంక్రీజ్ అనగా 1/x+1 డిక్రీజ్ అని, 1/x డిక్రీజ్ అయితే 1/x-1 ఇంక్రీజ్. అదేవిధంగా x/y ఇంక్రీజ్ అయితే x+y డిక్రీజ్. అదేవిధంగా x/y డిక్రీజ్ అంటే x/y-x ఇంక్రీజ్ అని మనం చెప్పవచ్చు. ఇప్పుడు మనం ఏదైనా ఒకదాన్ని x% ఇంక్రీజ్ చేయాలంటే 1+x/100తో దాన్ని మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఏదైనా ఒక విలువను మనం x% డిక్రీజ్ చేయాలంటే దాన్ని మనం 1-x/100 చే గుణించాల్సి ఉంటుంది. సో ఈ సూత్రాల ఆధారంగా మనం ఇప్పుడు కొన్ని ప్రశ్నలను చూద్దాం. సో మొదటగా, ప్రతి సంవత్సరము ఒక నగరం యొక్క ప్రమాదాలు 20% చొప్పున పెరుగుతున్నవి. ప్రస్తుతము ప్రమాదాల సంఖ్య 1000 అయితే 2 సంవత్సరాల తర్వాత ఆ నగరంలో నమోదు కాబడే ప్రమాదాల సంఖ్య ఎంత? సో ప్రతి సంవత్సరము ఒక నగరం యొక్క ప్రమాదాలు 20% చొప్పున పెరుగుతున్నవి. ప్రస్తుతము ప్రమాదాల సంఖ్య 1000 అయితే 2 సంవత్సరాల తరువాత ఆ నగరంలో నమోదు కాబడే ప్రమాదాల సంఖ్య అనగా, మొదటగా మనకు మొదటి సంవత్సరంలో ప్రమాదాల సంఖ్య 1000గా తెలుసుకున్నాం. దీని తర్వాత మనకు ప్రతి సంవత్సరం ఇచ్చిన విధంగా 20% పెరుగుతుంది కాబట్టి దీన్ని మనం 20% పెంచుదాం. 20% ఆఫ్ 1000లో 20% అనగా 200 అనగా వచ్చే సంవత్సరంలో ప్రమాదాల సంఖ్య 1200గా అవుతుంది. సో ఇప్పుడు ఈ 1200ని మనం మళ్ళీ 20% పెంచుదాం. 1200ని మనం 20% పెంచినట్లయితే మనకు 12 × 2 240గా వస్తుంది. అనగా ఆ తర్వాతి సంవత్సరంలోని ప్రమాదాల సంఖ్య 1440గా వస్తుంది. దీనిని మనం భిన్న రూపంలో మార్చి కూడా చేయవచ్చు. భిన్న రూపంలో మార్చినప్పుడు మొదటగా 20% అనగా 1+20/100 అనగా 1+1/5. ఇచ్చిన సంఖ్యను మనం 6/5 చే గుణించాలి. సో ప్రతి సంవత్సరము ఒక నగరం యొక్క ప్రమాదాలు 20% చొప్పున పెరుగుతున్నవి. ప్రస్తుతము ప్రమాదాల సంఖ్య 1000 అయితే 2 సంవత్సరాల తర్వాత, సో మనకు అడిగినది 2 సంవత్సరాల తర్వాత కాబట్టి మనము 2 సార్లు ఇచ్చిన సంఖ్యను 20% పెంచాలి. సో అలా చేసినప్పుడు మొదటగా ఇచ్చిన ప్రమాదాల సంఖ్యను తీసుకొని దాని తర్వాత మనం 20% 2 సార్లు పెంచుదాం. 20% 2 సార్లు పెంచినట్లయితే మొదటగా 6/5. ఒక సంఖ్యను మనం 6/5 చే గుణించినప్పుడు దాని యొక్క విలువ 20% పెరుగుతుంది. అలాగే మరల దీనిని 6/5 చే గుణిద్దాం. అప్పుడు మరల దీనిని మనం 20% పెంచినట్లు అవుతుంది. ఇప్పుడు మనం దీనిని సింప్లిఫికేషన్ చేసుకుందాం. 200 గాను 5 1లు 5 40లు. సో 40 × 36 మనం 1440గా చెప్పుకోవచ్చు. ఇదే క్వశ్చన్ను మనం ఫార్ములా ఆధారంగా కూడా చేయవచ్చు. మనం మొదటగా చూసినట్టుగా ఒక విలువను, ఒక సంఖ్యను x% మరియు x% పెంచినట్లయితే ఆ సంఖ్య యొక్క విలువ 2x + x²/100 పెరుగుతుంది. అనగా 20% ప్లస్ 20% మనం పెంచినట్లయితే ఆ సంఖ్య యొక్క విలువ 44% పెరుగుతుంది. అనగా మొదటగా 1000 కావున 1000లో 44% 440 కావున మొత్తం ప్రమాదాల సంఖ్య 1440 అవుతుంది. సో ఈ విధంగా ఈ ప్రశ్నను మనం 3 విధాలుగా చేసుకోవచ్చు. సో మనం మరి ఒక ఉదాహరణ చూద్దాం. ఒక ఇంటి యజమాని తన ఇంటి అద్దెను ప్రతి సంవత్సరం చివరన 5% పెంచుతుంటాడు. ఆ ఇంటి అద్దెను నెలకు 3000 రూపాయలు అయితే
2 సంవత్సరాల తర్వాత అద్దె ఎంత ఉంటుంది? సో ఇప్పుడు మనం చూసిన మోడల్లోనే ఇందాక మనకు ప్రమాదాల సంఖ్య ఇస్తే ఇప్పుడు ఇంటి యొక్క అద్దె ఇచ్చారు అంతే. సో 3000ను మనం 5% మనం పెంచినట్లయితే 3000 దీనిని మనం 5% పెంచినట్లయితే మొదటగా 3000లో 10% మనకు 300గా చెప్పవచ్చు. 300లో సగము అనగా 5% అంటే 150. సో 3150గా అవుతుంది. దీనిలో మరల మనం 5% పెంచుదాం. అనగా 3150లో 5% మొదట మనం 10%ని కనుక్కుందాం. అనగా 3150లో 10% అనగా 315. ఇప్పుడు మనం 5%ని కనుక్కుందాం. 5% అనగా దీనిలో సగం అంటే 315ను మీరు సగం చేయండి. 300ను మనం సగం చేస్తే 150 గాను, 15ను సగం చేస్తే 7.5గా వచ్చును. అనగా 157.5గా చెప్పవచ్చు. అనగా 5% అనగా 157.5గా చెప్పవచ్చు. ఇప్పుడు దీనిని మనం దీనికి జత చేసినట్లయితే 3307.5గా మనం చెప్పుకోవచ్చు. 3150ను మీరు 157.5కు జత చేయండి. అప్పుడు మనకు 3307.5గా వస్తుంది. దీనిని మనం భిన్న రూపంలో కూడా చేసుకోవచ్చు. మొదటగా 5% పెంచడము అంటే ఒక సంఖ్యను మనం 1 + 5/100 అంటే 21/20 చే గుణించాల్సి ఉంటుంది. ఇలా గుణించినప్పుడు 3000ను మనం మొదటగా 5% పెంచుదాం. 21/20. అదేవిధంగా మరల దీనిని 5% పెంచుదాం. 21/20. ఇక్కడ ఉన్న 2 జీరోలను మనం 2 జీరోలను క్యాన్సిల్ చేసుకున్నట్టయితే 1 × 15గా వస్తుంది. చివరగా 15 × 441/2 చేసినట్లయితే మనకు 6615గా వస్తుంది. దీనిని మనం 2 చే భాగించినట్లయితే 3307.5 వస్తుంది. సో ఈ విధంగా మనం రెండవ ఉదాహరణను చూసాం. సో ఇప్పుడు ప్రతి ఉదాహరణలో మీరు గమనించినట్లయితే మొదటగా మనం అజంప్షన్గా 5% తీసుకొని చేస్తున్నాం. అదేవిధంగా వాల్యూని కూడా మీరు తీసుకోవచ్చు, లేదా మీకు ఇచ్చిన శాతాన్ని భిన్న రూపంలో మార్చుకొని భిన్నంలోకి కన్వర్ట్ చేసి కూడా మనం చేసుకోవచ్చు. ఇలాగే మూడవ ఉదాహరణ మనం చూసినట్టయితే ఒక గ్రామం యొక్క జనాభా ఒక సంవత్సరంలో 10% పెరిగి తరువాత సంవత్సరంలో 10% తగ్గింది. మొదటగా మనకు గ్రామంలోని జనాభా 10% పెరిగింది. అదేవిధంగా తరువాత సంవత్సరంలో 10% తగ్గింది. రెండవ సంవత్సరాంతరంలో జనాభా 56,133 అయితే మొదటి సంవత్సరం ప్రారంభంలో దాని జనాభా ఎంత అని అడుగుతున్నాడు. ఈ 56,133 అనేది 2 సంవత్సరాల తరువాత ఆ గ్రామం యొక్క జనాభా. సో ముందుగా మనం ఆ గ్రామం జనాభాను x అని అనుకుందాం. ఆ గ్రామం యొక్క జనాభాను మనం x అని అనుకుందాం. సో గ్రామం యొక్క జనాభా మొదటగా x అని అనుకుందాం. ఇప్పుడు మనం గమనించినట్లయితే మొదటి సంవత్సరంలో అది 10% పెరిగింది, తర్వాత సంవత్సరంలో 10% తగ్గింది. 10% పెరగడము అంటే 1 + 10/100గా మనం చెప్పుకోవచ్చు. అంటే దీనిని మనం 11/10 చే గుణించాల్సి ఉంటుంది. అదేవిధంగా 10% తగ్గడము అంటే 1 - 10/100 అనగా 9/10 చే గుణించాల్సి ఉంటుంది. మొదటగా ఇది 10% పెరిగినందున నేను దీనిని 11/10 11/10 చే గుణిస్తున్నాను. దాని తరువాత ఇది 10% తగ్గింది, దానివల్ల నేను
9/10 చే దీనిని గుణిస్తున్నాను. చివరగా ఆ గ్రామం యొక్క జనాభా 56,133గా ఉంది. సో మనము వచ్చిన విలువను 56,133కు సమానం చేసుకోవాలి. మొదటగా ఇప్పుడు మనం లవాలను గుణిస్తే 99x/100 = 56,133గా వస్తుంది. మనకు ఇరువైపులా లవాలను సూక్ష్మీకరించుకున్నట్లయితే 11 9ల 99 గాను, 11 5ల 55 గాను, 1 తీసుకున్నట్టయితే 11 1ల 0 పెట్టుకొని 11 3ల 33గా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా దీన్ని 9 చే మరలా మనం భాగించుకున్నట్లయితే 9 5ల 45 గాను, మరియు మిగిలిన వాల్యూ 6, 9 6ల మనకు 54 గాను, మరల మిగిలిన వాల్యూ 6 గాను, 9 7ల 63 గాను మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా చేసినప్పుడు మనకు 567 వస్తుంది. అనగా x విలువ 56,700గా మనం చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా ముందుగా ఉన్న జనాభా 56,700, దాని తర్వాత 10% పెరిగి 10% తగ్గినందువల్ల 56,133గా వచ్చింది. ఇలా కాకుండా మనము దీనిని ఆప్షన్లో నుంచి కూడా వెరిఫై చేసుకోవచ్చు. ఎందుకనగా ఒక విలువ 10% పెరిగి 10% తగ్గింది అంటే ఆ విలువ 1% తగ్గింది అని దాని అర్థం. మనము ముందు చూసిన భాగంలో ఈ విలువలు మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు 1% మాత్రమే తగ్గడం జరిగింది. ఇచ్చిన ఆప్షన్ 4లో మనం ఏదేని ఒక విలువను 1% తగ్గించినట్లయితే ఆ విలువ 56,133కు సమానమవుతుందో ఆ విలువను మనం ఆన్సర్గా తీసుకోవచ్చు. అది మనకు 3వ ఆప్షన్లో కరెక్ట్గా వస్తుంది. సో ఇప్పుడు మనం 4వ ఉదాహరణను చూద్దాం. ఒక వ్యక్తి అతని ఆదాయంలో 10% ఒక ట్రస్టుకు, మిగిలిన దానిలో 15% అతని కుమారునికి, తరువాత మిగిలిన దానిలో 20% తన భార్యకు ఇచ్చాడు. అతని వద్ద 38,250 రూపాయలు మిగిలి ఉంటే అతని ఆదాయం ఎంత? మొదటగా ఆ వ్యక్తి యొక్క ఆదాయాన్ని మనం x అనుకుందాం. ఆ వ్యక్తి ఆదాయంలో మనం ఆ వ్యక్తి యొక్క ఆదాయం x అనుకుందాం. మొదటగా ఆ వ్యక్తి యొక్క ఆదాయంలో 10% ఒక ట్రస్ట్కు ఇచ్చాడు. అనగా ఆ వ్యక్తి ఆదాయంలో మనము 10% తీసివేయాల్సి ఉంటుంది. 10% తీసివేయడము అనగా ఆ వ్యక్తి యొక్క ఆదాయాన్ని మనము 10% తగ్గించాల్సి ఉంటుంది. 10% తగ్గించడము అనగా 1 - 10/100 అనగా 9/10గా మనం చెప్పుకోవచ్చు. అనగా మొదటగా xను 9/10 చే మనం గుణించాలి. అదేవిధంగా మిగిలిన దానిలో 15% అతని కుమారునికి అనగా మిగిలిన దానిలో అనగా x × 9/10ని మనం మళ్ళీ 15% తగ్గించాల్సి ఉంటుంది. అనగా 1 - 15/100ను మనం 3/20 అనగా 17/20 చే గుణించాల్సి ఉంటుంది. దీనిని ఇప్పుడు మనం చూసినట్లయితే తరువాత దానిలో 20% తన భార్యకు ఇచ్చాడు. ఇప్పుడు మరలా మనం దీనిని 20% తగ్గించాల్సి ఉంటుంది. 20% తగ్గింపు అంటే 1 - 20/100 అనగా 4/5. చివరగా అతని దగ్గర మిగిలి ఉన్న రూపాయలు 38,250గా మనం చెప్పవచ్చు. ఇప్పుడు మనం మరల దీన్ని చూసినట్లయితే 9/5 10% తగ్గించుటకు సూచిస్తుంది. అదేవిధంగా 17/20 అనేది
15% తగ్గుదలను, 4/5 అనేది 20% తగ్గుదలను సూచిస్తుంది. ఈ విధంగా మనము ఇప్పుడు దీనిని సింప్లిఫై చేసుకుందాం. మొదటగా దీనిని మనం 9 ఎక్కంలో కట్ చేద్దాం. 9 ఎక్కంలో కట్ చేసినట్టయితే 9 4 36, మిగిలినది 4, 9 4 మిగిలినది 2, 9 2 18, మిగిలినది 4, 9 5 45. సో 4250 మిగిలింది. దీనిని మనం 17 ఎక్కంలో కట్ చేసుకుందాం. 17 ఎక్కంలో కట్ చేసుకుంటే 17 2 34, 8 మిగిలితే 15 5 మనకు 250గా మిగిలింది. 4 1 4 5 అనగా x/250 ఈజ్ ఈక్వల్స్ టు మనకు 250 మిగిలింది. x ఈజ్ ఈక్వల్స్ టు 250 ఇంటూ 250 అనగా 25 ఇంటూ 25 మనము 625గా చెప్పవచ్చు. 0 0 మనకు 2 జీరోలను ఇచ్చట పెట్టుకున్నట్టయితే 62,500గా మనం ఈ విలువను చెప్పవచ్చు. సో ఈ విధంగా మనం ఈ క్వశ్చన్ను చేయవచ్చు. ఇప్పుడు మరొక ఉదాహరణ చూద్దాం. 2008లో ఒక పట్టణము 12% జనాభా తగ్గింది. 2009లో ఆ జనాభా 15% పెరిగితే 2010 సంవత్సరం ప్రారంభంలో దాని జనాభాపై ఫలితమయ్యే పెరుగుదల ఆర్ తరుగుదల ప్రభావ శాతం, శాత ప్రభావం ఎంత అని అడుగుతున్నాడు. ఈ క్వశ్చన్ను మనము వివిధ రకాలుగా చేయవచ్చు. మొదటగా 2008లో మనము ఆ పట్టణం యొక్క జనాభాను 100గా అనుకుందాం. మొదటగా ఉన్న జనాభాను మనం 100గా అనుకుందాం. ఈ 100 జనాభాలో 2008లో 12% తగ్గింది. అనగా 12%, 100లో 12% మనం 12 మందిగా తీసుకోవచ్చు. అనగా మిగిలినది 88. మరలా 2009లో ఆ జనాభా 15% పెరిగిందిగా చెప్పుకుంటున్నాం. 15% పెరగడము అనేది మొదటగా 88లో 10% అనగా 8.8, 88లో 5% అనగా 4.4, మొత్తం 13.2గా మనం చెప్పవచ్చు. దీనికి 13.2 మనం జత చేసినట్టయితే మనకు 101.2గా వస్తుంది. ఇప్పుడు మనం మొదటగా ఉన్న జనాభాను చివరగా ఉన్న జనాభాతోని పోల్చినప్పుడు మనకు 1.2% పెరుగుదలను మనం గమనించవచ్చు. దీనినే మనము ఫార్ములాని యూజ్ చేసినట్లయితే మొదటగా 12% తగ్గుదల, తరువాత మనం దీనిని 15% పెంచుతున్నాము. అనగా 12 మైనస్ 15 ప్లస్ 12 ఇంటూ 15/100గా చెప్పుకోవచ్చు. 12 మైనస్ చేయాలి, 15 ప్లస్ చేయాలి, మైనస్ ఇది చేసినట్లయితే 12 తగ్గింది కావున దీనిని మనం మైనస్ గాను, 15 పెరిగినందున దీనిని ప్లస్ గాను, 1 మైనస్ ఉన్నా మనం దీన్ని మైనస్గా చేస్తాము. సో 15 మైనస్ 12ను 3 గాను, 180/100 మనం దీనిని 1.8గా చెప్పవచ్చు. చివరగా మనకు ప్లస్ 1.2 వచ్చింది. ప్లస్ 1.2 అని అంటే మనం 1.2 పెరిగినట్టుగా చెప్తాము. అదేవిధంగా మనకు మైనస్ 1.2 వచ్చినట్టయితే మనం దానిని 1.2% తగ్గుదలగా చెప్తాము. ఇప్పుడు మనకి ఇక్కడ 1.2 పెరిగిందని మనం చెప్తాము. సో అదేవిధంగా మనము ఇంకొక ప్రశ్నను చూద్దాం. గోధుమల ధర 25% పెరిగితే ఒక గృహిణి గోధుమలపై ఆమె ఖర్చును 10% తగ్గించుకోవడానికి గోధుమల వినియోగాన్ని ఎంత శాతం తగ్గించుకోవాల్సి ఉంటుంది? ఇక్కడ మనం చూసినట్లయితే ధర పెరగడం, ఖర్చును తగ్గించడం, అదేవిధంగా వినియోగాన్ని ఎంత శాతం తగ్గించుకోవాల్సి ఉంటుంది అని అడిగారు. సో మనకు ధర
ఖర్చు వినియోగానికి ఉన్న సంబంధాన్ని మనం ముందు చూద్దాం. మొదటగా ధర ఇంటూ వినియోగాన్ని మనం చేసినట్టయితే ధర ఇంటూ వినియోగం మనకు ఖర్చుగా చెప్తాము. ఇప్పుడు మనము ధరను 25% పెంచడం జరుగుతుంది. అదేవిధంగా వినియోగంలో తగ్గింపు శాతాన్ని అడుగుతున్నందున మనం వినియోగంలో తగ్గింపు శాతాన్ని X% అనుకుందాం. ఖర్చు 10% తగ్గింది. దీనిని మనం ముందు విధంగా చెప్పిన సూత్రంలో ప్రతిక్షేపిద్దాం. మొదటగా 25% మనం ధరను పెంచాం మరియు X వినియోగాన్ని తగ్గిద్దాం. మరలా 25 × X/100 చేసినట్టయితే మనకు ఖర్చు 10% తగ్గాలి. తగ్గడము అనేది మనము -10 ద్వారా సూచిస్తాము. ఇప్పుడు చేసినట్టయితే 25/100ను మనం 1/4 గాను, ఇప్పుడు ఈ రుణాత్మకమైన వాల్యూస్ని ఇటు మరియు -10ని మనం ఇటు తెచ్చుకున్నట్టయితే 35 -x x/4ను మనము 5x/4గా చెప్పవచ్చు. అనగా 5 1లు 5 7లు, x విలువ 7 × 4 అనగా 28గా మనం చెప్పవచ్చు. ఈ విధంగా మనము ధర ఇంటూ వినియోగము ఖర్చు సూత్రాన్ని ఉపయోగించుకొని ఈ ప్రశ్నకు జవాబుని చేశాము. ఇదే విధంగా ఇంకొక ప్రశ్నను చూద్దాం. చతురస్రాకారపు ఒక భుజంను 20% పెంచారు. అదే వైశాల్యంగా ఉండడానికి దాని రెండవ భుజాన్ని తగ్గించవలసిన శాతాన్ని మనం ఇప్పుడు కనుక్కుందాం. మొదటగా ఒక భుజం చతురస్రాకారపు భుజాన్ని 20% పెంచితే దాని వైశాల్యము స్థిరంగా ఉండడానికి రెండవ భుజాన్ని తగ్గించవలసిన శాతము. మొదటగా భుజము ఇంటూ భుజము మనకు వైశాల్యంగా చెప్తాము. సో వైశాల్యాన్ని మనం స్థిరంగా ఉంచాలంటే దీనిని మనం 20% పెంచారు. 20% పెంచడము అనగా దీనిని మనం 6/5 చే గుణించవలసి ఉంటుంది. చివరన మనకు వైశాల్యము సమానంగా ఉండడానికి రెండవ భుజమును మనము 5/6 చే గుణించవలసి ఉంటుంది. 5/6 పై చెప్పిన విధంగా 5/6 అంటే 1/6 తగ్గింపు అని అర్థం. 1/6 అనగా 16.66% అని అర్థం. సో ఈ విధంగా మనం దీన్ని చేసుకోవచ్చు. లేదా ఒక భుజాన్ని మనం X% పెంచినట్లయితే మొదట చెప్పిన సూత్రం ఆధారంగా 100x/100 ప్లస్ X% మరొక భుజాన్ని మనం తగ్గించవలసి ఉంటుంది. ఇప్పుడు X విలువ 20గా తీసుకున్నట్లయితే 100 × 20/100 + 20 అనగా 120గా మనం చెప్పుకోవచ్చు. 1/6 100/6ను మనం 16/2/3%గా చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఈ ప్రశ్నను 2 లేదా 3 విధాలుగా మనం చేయవచ్చు. సో మరి ఒక ప్రశ్నను ఇప్పుడు చూద్దాం. ఒక సంఖ్యను 30% పెంచి తరువాత 30% తగ్గించారు. ఆ సంఖ్య ఎంత శాతం పెరుగుతుందో లేదా తగ్గిందో మనం ఇప్పుడు చూడాలి. మొదటగా మనకు సూత్రాన్ని ఉపయోగించకుండా మనం ఇప్పుడు దీన్ని చేద్దాం. సూత్రాన్ని ఉపయోగించకుండా చేసినప్పుడు ఆ Xను మనం 100గా చెప్పవచ్చు. మొదటగా దీనిని మనం 30% పెంచుదాం. 30% పెంచినట్టయితే ఈ సంఖ్య మనకు 130గా అవుతుంది. మరల దీనిని మనం 30% తగ్గిద్దాం. 130లో 10% 13గాను, 30% 39గాను మనం చెప్తాం.
ఈ 130లో మనం 39ని తీసివేసినట్టయితే మనకు మిగిలింది 91గా చెప్పవచ్చు. అనగా ఒక సంఖ్య మనం 100ను తీసుకుంటే అది 91 అయింది. అనగా ఆ సంఖ్య యొక్క విలువ 9% తగ్గింది. ఈ విధంగా మనము సూత్రాన్ని ఉపయోగించకుండా తగ్గిన విలువ చెప్పవచ్చు. అదేవిధంగా మనం ఇప్పుడు సూత్రాన్ని ఉపయోగించినట్లయితే ముందుగా చెప్పినట్టుగా ఒక సంఖ్యను మనం x% పెంచి మరల x% తగ్గించినట్లయితే ఆ సంఖ్య యొక్క విలువ ఎల్లప్పుడూ x²/100% తగ్గుతుంది. ఇక్కడ మనకు x విలువ 30గా చెప్పవచ్చు. ఆ సంఖ్యను మనం 30% పెంచి 30% తగ్గించినప్పుడు అది ఎల్లప్పుడూ తగ్గుతుంది. కాబట్టి ఆ సూత్రాన్ని ఉపయోగించినప్పుడు 0 0 0 0 మనం కట్ చేసుకుంటే దీన్ని సూక్ష్మీకరించినప్పుడు మనకు వచ్చిన విలువ 9%గా చెప్పవచ్చు. ఇది ఎల్లప్పుడూ తగ్గుదలను మాత్రమే సూచిస్తుంది అన్నప్పుడు 9% విలువ తగ్గుతుంది. అదేవిధంగా ఒక సినిమా హాల్లోని సీట్ల సంఖ్య 10% పెరిగింది మరియు టికెట్ ధర కూడా 15% పెరిగింది. అయితే మొత్తం మీద ఆదాయంలో పెరుగుదల శాతం. మనము ఆదాయాన్ని చూసుకున్నట్లయితే ఆదాయం అనేది సీట్ల సంఖ్య మరియు టికెట్ ధర పైన ఆధారపడి ఉంటుంది. సో ఇప్పుడు మనం ఆదాయం అనేది సీట్ల సంఖ్య మరియు టికెట్ ధర పైన ఆధారపడి ఉంటుంది. సో మనం ముందు చెప్పిన విధంగా సీట్ల సంఖ్యను 10% మరియు ధర 15% పెరిగిందిగా మనం గమనించవచ్చు. ఇప్పుడు మనం సూత్రాన్ని ఉపయోగించినట్లయితే ఒక సంఖ్య x% పెరిగి మరలా అది y% పెరిగినట్లయితే మొత్తం ఆ సంఖ్యలోని పెరుగుదల x + y + xy/100గా మనం చెప్పవచ్చు. ఇప్పుడు ఈ సూత్రాన్ని మనం ఉపయోగించినట్లయితే 10 + 15 + 10 × 15/100గా చెప్పవచ్చు. 25 + 150/100 అనగా 1.5 అనగా 26.5%గా చెప్పవచ్చు. అనగా మనకు ఆదాయంలో పెరుగుదల శాతం 26.5గా మనం చెప్పవచ్చు. దీనిలో చూసినట్లయితే ఆదాయం అనేది సీట్ల సంఖ్య మరియు ధర పైన ఆధారపడి ఉంటుంది. సో మనము దీన్ని మొదటగా 10% పెంచి దాని తర్వాత 15% పెంచడం జరిగింది. ఇప్పుడు మనం మరొక ప్రశ్న చూద్దాం. ఈ ప్రశ్నను చూసినట్లయితే ఒక పరీక్షలో 70 మంది ఇంగ్లీష్లోను, 75 మంది గణితంలోను మరియు 65 మంది రెండింటిలోనూ ఉత్తీర్ణులయ్యారు. 2 సబ్జెక్టుల్లో 40 మంది ఫెయిల్ అయితే మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు. మొదటగా మనం చూసినట్టయితే మనము మొత్తం విద్యార్థులను 100%గా అనుకుందాం. ఈ 100%లో మనము 2 భాగాలుగా విభజిద్దాం. మొదటిది ఇంగ్లీష్ గాను, రెండవది గణితంగాను మనం తీసుకుందాం. ఇంగ్లీష్లో 70% ఉత్తీర్ణత కలదు. అదేవిధంగా గణితంలో 65% ఉత్తీర్ణత కలదు. 2 సబ్జెక్టులో మొదటగా మనం చూసుకున్నట్టయితే ఇంగ్లీష్లో 70% మరియు గణితంలో 75%. అనగా గణితంలో మనం 75%ని మనం తీసుకుందాం. రెండింటిలో 65% మంది రెండింటిలో ఉత్తీర్ణతలు అయ్యారు. అనగా రెండింటిని మనం ఇక్కడ తీసుకున్నట్టయితే అది 65%గా చెప్పుకోవచ్చు. 2 సబ్జెక్టులోనూ 40 మంది ఫెయిల్ అయితే ఇప్పుడు మనం చూసినట్టయితే ఇంగ్లీషులో 70%, రెండింటిలో 65%. అనగా కేవలం ఇంగ్లీషులో ఉత్తీర్ణులు అయిన వారి సంఖ్య 5% గాను, కేవలం గణితంలో ఉత్తీర్ణులైన వారి సంఖ్య 10% గాను చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనము ఈ మూడింటిని జత చేసిన 5 + 65 70, 70 + 10 80గా చెప్పుకోవచ్చు. కానీ మనకు మొత్తం విద్యార్థులను చేసినట్టయితే 100%గా మనం గమనించవచ్చు. అనగా ఇచ్చట 80 మరియు ఇక్కడ 100గా వస్తుంది. అనగా
మిగిలిన 20% విద్యార్థులు ఏ పరీక్షలోనూ ఉత్తీర్ణతను సాధించలేదు. ఈ 20% విద్యార్థులను ప్రశ్నలో 40 మందిగా తెలపడం జరిగింది. అనగా 20% విద్యార్థులు 40 మంది అయినా మొత్తం విద్యార్థుల సంఖ్య, మనం మొత్తం విద్యార్థుల సంఖ్యను 100%గా చెప్పడం జరుగుతుంది. కాబట్టి 100% = 200గా మనం చెప్పవచ్చు. ఈ విధంగా ఇలాంటి ప్రశ్నలను మనం సులువుగా వెన్ డయాగ్రామ్స్ యూస్ చేసి చేయవచ్చు. అదేవిధంగా ఒక వ్యక్తి తన ఆదాయంలో 20% పెద్ద కుమారునికి, మిగిలిన దానిలో 30% చిన్న కుమారుడికి, ఇంకా మిగిలిన దానిలో 10% ఒక ట్రస్టుకు దానం చేశాడు. అతని వద్ద ఇంకా 10,080 రూపాయలు మిగిలితే అతని ఆదాయము ఎంత? ఒక వ్యక్తి 20% పెద్ద కుమారునికి 20% మనం ఇచ్చినప్పుడు 1 - 20/100 అంటే 4/5 గాను, మిగిలిన దానిలో 30% చిన్న కుమారునికి అనగా 1 - 30/100 మనం తగ్గించినట్టయితే దీన్ని 7/10 గాను, మరియు ఇంకా మిగిలిన దానిలో 10% ఒక ట్రస్టుకు 10% తగ్గించినట్టయితే మనము దీనిని 9/10గా చెప్పవచ్చు. మొదటగా ఆ వ్యక్తి ఆదాయాన్ని మనం x అని అనుకుందాం. ఈ xలో మొదటగా 20% పెద్ద కుమారునికి ఇచ్చాము. అనగా ఆ వ్యక్తి ఆదాయంలో మనము 20% తగ్గించవలసి ఉంటుంది. 20% తగ్గించడము అనగా 4/5 ఇంటూ మరలా చిన్న కుమారునికి మిగిలిన దానిలో 30% ఇవ్వడం జరిగింది. అనగా 30% తగ్గించడము అనగా 7/10తే మిగిలిన దానిలో 10% ట్రస్టుకు దానం చేశాడు. అనగా మరల మనం 10% తగ్గించాల్సి ఉంటుంది. 9/10 మిగిలినది 10,080 రూపాయలుగా చెప్పుకోవచ్చు. దీన్ని మొదటగా మనం 9 ఎక్కంలో చేసుకుందాం. 9/11 99, 9 2 18గా చెప్పుకోవచ్చు. అనగా 1,120. దీనిని మనం 7 ఎక్కంలో క్యాన్సిల్ చేసుకున్నట్టయితే 7 1 7 6 160 గాను, 4 ఎక్కంలో చేసుకున్నట్టయితే 4 × 40గా చెప్పుకోవచ్చు. ఈ విధంగా చేసినట్లయితే 5/, హారాలను మనం గుణించినట్లయితే 10 × 10 200 500 x/500 = 40. అనగా x = 5 × 4 20. అనగా మనకు మొత్తం విలువ 20,000గా మనం చెప్పవచ్చు. సో ఈ విధంగా మనము ఈ ఇచ్చిన సమ్ని చేస్తాము. అదేవిధంగా ఇప్పుడు మనం ఇంకో ప్రశ్నను చూసినట్లయితే, ఒక పరీక్షలో పాస్ కావడానికి ఒక విద్యార్థికి కనీసం 35% మార్కులు పొందాలి. అతను 200 మార్కులు పొంది 10 మార్కులు తక్కువతో పరీక్ష తప్పితే ఆ పరీక్షలోని గరిష్ట మార్కులు ఎన్ని? పరీక్ష పాస్ కావడానికి మనకు అవసరమయ్యే మార్కులు 35%. ఆ పరీక్షలోని మనం మొత్తం మార్కులు పరీక్షలోని గరిష్ట మార్కులను మనం x అని అనుకుందాం. ఇప్పుడు మనకు కనీసం ఉత్తీర్ణత కావడానికి అవసరమయ్యే మార్కులు 35%గా చెప్పవచ్చు. అనగా పాస్ కావడానికి అవసరమయ్యే మార్కులు మార్కులు 35%. అనగా 35/100 × x. అదేవిధంగా అతను 200 మార్కులు పొంది 10 మార్కుల తక్కువతో పరీక్ష తప్పితే, అనగా ఈ కేసులో మనకు పాస్ కావడానికి కావలసిన మార్కులు
200 ప్లస్ 10 అనగా 210గా మనం చెప్పవచ్చు. ఇప్పుడు ఇరువైపులా మనము సూక్ష్మీకరించినట్లయితే 35/100 ఇంటూ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు 210. 35 ఒకట్లు మనం 35 ఆర్లు తీసుకోవచ్చు. ఈ విధంగా చేసినట్లయితే ఎక్స్ను 600గా మనం గుర్తించవచ్చు. దీనిని మనము అతి సులువైన పద్ధతిలో కూడా చేయవచ్చు. పాస్ కావడానికి 35% కావాలి. అదేవిధంగా 35% మనము 210 అనుకున్నట్లయితే ఇరువైపులా మనము 7చే భాగించినట్లయితే 5% మనం 30 గాను, అదేవిధంగా 10% 60 గాను, అదేవిధంగా 100% 600 గాను మనం గుర్తించవచ్చు. సో ఈ విధంగా ఈ ప్రశ్నను సులువుగా మనం చేసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు మనం ఇంకొక ప్రశ్నను చూద్దాం. ఒక విద్యార్థి ఒక పరీక్షలో ఉత్తీర్ణుడవడానికి మొత్తం మార్కుల్లో 40% మార్కులు పొందాలి. అతను 220 మార్కులు పొంది 80 మార్కులు తక్కువ అవ్వడంతో ఉత్తీర్ణత సాధించలేకపోతే ఆ పరీక్షలో మొత్తం మార్కులు ఎన్ని? ఇది మనము ఇంతకు ముందు చూసిన ప్రశ్నలాగానే చేయాలి. మొత్తానికి మనకు ఆ పరీక్షలోని మొత్తం మార్కులను మొదటగా ఎక్స్ అని అనుకుందాం. ఇప్పుడు మనకు ఉత్తీర్ణత కావడానికి అనగా పాస్ మార్కులు ఇచ్చిన శాతం 40% కావున పాస్ అవ్వడానికి మనకు కనీసం 40% మార్కులు అవసరం. అదేవిధంగా మనం మార్కులలో చూసినట్టయితే 220 ప్లస్ 80, అతను 220 మార్కులు పొంది ఉన్నప్పటికీ 80 మార్కులు తక్కువ రావడం వలన అనగా పాస్ కావడానికి మనకు కనీసం 300 మార్కులు కావలసి ఉంటుంది. ఈ విధంగా మనం చేసినట్టయితే మొదటగా ఇరువైపులా 0ను కట్ చేసుకున్నట్టయితే 1 ఇంటూ 25 100గా చెప్పుకోవచ్చు. ఈ 25 మనకు అటు వెళ్ళినప్పుడు ఇచ్చట భాగిస్తుంది కాబట్టి అక్కడ మనం గుణించాలి. 30 ఇంటూ 25 చేసినట్లయితే 750గా మనం దీనిని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మనము ఈ రకమైన ప్రశ్నలను సాధిస్తాం. ఇదే విధంగా ఒక విద్యార్థి ఒక సంఖ్యని 5/2కు బదులుగా 2తో హెచ్చించాడు. ఈ గుణింపులో దోష శాతం ఎంతనో మనం ఇప్పుడు కనుక్కోవాలి. ఆ విద్యార్థి నిజానికి ఆ సంఖ్యను 5/2తో హెచ్చించాలి, కానీ తను 2తో హెచ్చించాడు. అనగా మనకు ఇచ్చిన సంఖ్యను మొదటగా ఎక్స్ అని అనుకుందాం. నిజమైన విలువ మనకు 5/2 ఇంటూ ఎక్స్ రావాలి, కానీ అతను తప్పుగా 2చే హెచ్చించడం వల్ల మనకు వచ్చిన విలువ 2xగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు నిజానికి మనం చూసినట్టయితే దీనిలో దోషం ఉంది. ఆ దోష శాతాన్ని మనం ఇప్పుడు గుర్తించాలి. మనకు కావలసిన సంఖ్య 5/2x, కానీ మనకు వచ్చిన సంఖ్య 2x. అనగా మనకు వచ్చిన సంఖ్య 5/2x కంటే ఎంతగా తక్కువ ఉందో మనం మొదటగా చూసుకోవాలి. సో దోష శాతము ఈజ్ ఈక్వల్స్ టు తగ్గిన విలువ బై మనము దేనిపైన అయితే తగ్గిందో ఇంటూ దానిని వేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇలా వేసుకున్నప్పుడు x/2 అనగా 5x మైనస్ 4xని x/2 బై 5/2 ఇంటూ ఎక్స్గా చెప్పుకోవచ్చు. x క్యాన్సిల్ అయినప్పుడు ఇంటూ 100. ఈ 5/2 పైకి వెళ్ళినప్పుడు దీనిని మనం 2/5గా చెప్పొచ్చు. మొదటగా 1/2, దాని తర్వాత 2/5, చివరగా ఇంటూ 100 చేసినట్టయితే 2 2 5 1 5 20. అనగా దోష శాతము 20%గా మనం చెప్పుకోవచ్చు. మీరు ఎక్స్లో చేయడానికి కన్ఫ్యూజ్ అయినట్లయితే ఒక సంఖ్యను మీరు 10 అని అనుకోండి, లేదా 100గా అనుకోండి. ఆ సంఖ్యను మనం 100 అనుకున్నప్పుడు మొదటగా
సంఖ్యను మనం xకు బదులుగా 100 అని మనం అనుకుందాం. మనం దానిని 5/2 చే గుణించాలి. 5/2 చే గుణించినప్పుడు మనకు ఆ సంఖ్య యొక్క విలువ 250గా వస్తుంది. కానీ అతడు తప్పుగా 2 చే గుణించాడు, అనగా మనకు వచ్చిన విలువ 200. ఇప్పుడు మనకు దోష శాతం ఎంతో సులువుగా కనుక్కోవచ్చు. మొదటగా మనం దోషాన్ని చూసినట్టయితే మనకు 50 తక్కువగా వచ్చినది, అనగా 50/250 ఇంటూ 100గా చెప్పొచ్చు, అనగా 1/5. 100/5 అనగా 20% దోషం ఉన్నట్టుగా మనం దీన్ని గుర్తించాము. ఈ విధంగా మనము ఆ సంఖ్యను xకి బదులుగా ఏదేని ఒక విలువను అనుకున్నట్లయితే ఈ ప్రశ్నను మనం సులువుగా సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇదే విధంగా మనం మరొక ప్రశ్నను చూద్దాం. ఒక దుకాణదారుడు పంచదార ధరను 10% తగ్గించాడు. ఒక వ్యక్తి 900లో 2 కేజీల పంచదారను ఎక్కువగా కొనగలడు. 1 కేజీ పంచదారను అసలు ధరకు తగ్గించిన ధరకు మధ్య వ్యత్యాసము ఎంత? సో మొదటగా మనం చూసినట్లయితే ఒక దుకాణదారుడు పంచదార ధరను 10% తగ్గించాడు. సో మనము మొత్తం దీనిపై వెచ్చించిన రూపాయలు వచ్చేసి 900 కావున 900లో 10% తగ్గించినట్లయితే మనకు 90 రూపాయలు ఆదా చేయాలి. కానీ మనము 90 రూపాయలను ఆదా చేయడం లేదు. దీనికి బదులుగా 2 కేజీల పంచదారను మనం కొంటున్నాము, అనగా ప్రస్తుత పంచదార విలువ మనం చూసినట్లయితే ప్రస్తుత పంచదార విలువ 2 కేజీలు మనం కొనుగోలు చేసినప్పుడు 2 ప్రస్తుత పంచదార విలువ మనకు తగ్గించిన ధరకు సమానం కావాలి, అనగా 10. 900లో 10%గా మనం చెప్పవచ్చు, అనగా ప్రస్తుత పంచదార విలువ 90/2 అనగా 45 రూపాయలుగా చెప్పవచ్చు. అనగా పంచదార విలువను మొదటగా మనం x అనుకున్నట్టయితే ఇప్పుడు అది 10% తగ్గడం వల్ల మనకు 45గా వస్తుంది. 10% తగ్గడము అనగా దీనిని మనం 9/10 చే గుణించాలి ఇంటూ 45, 9, 5. ఇప్పుడు మనకు x విలువ 50, అనగా మొదటగా పంచదార విలువ 50 గాను ఇప్పుడు ఉన్న పంచదార విలువ 45 గాను మనం గమనించవచ్చు. మనకు అడిగినది ఈ రెండు ధరలకు మధ్య వ్యత్యాసము, అనగా 50 మైనస్ 45. ఈ రెండు ధరలకు గల వ్యత్యాసము మనము 5 రూపాయలుగా చెప్పవచ్చు. సో ఈ విధంగా దీనికి సంబంధించిన ప్రశ్నలను ఈ విధంగా మనం చేసుకోవచ్చు. ఇంకొక ఉదాహరణ చూద్దాం. పంచదార ధర 10% తగ్గితే ఒక వినియోగదారుడు మునుపటి కంటే 22 కేజీలు ఎక్కువ కొనగలడు. ధర 10% పెరిగితే అదే సొమ్ముతో అతను కొనగలిగిన పంచదార పరిమాణము. ఇప్పుడు మనం చూసినట్టయితే పంచదార ధర 10% తగ్గింది. ఒక వినియోగదారుడు మునుపటి కంటే 22 కేజీలు ఎక్కువ కొనగలడు. అనగా ముందు మనకు వినియోగం ఏదైతే ఉందో అది చూసుకోవాలి. ధర ఇంటూ వినియోగాన్ని మనం చూసినట్టయితే = ఖర్చుగా వస్తుంది. ధర 10% తగ్గింది. సో ఆ వినియోగదారుడు మునుపటి కంటే 22 కేజీలు ఎక్కువగా కొనగలుగుతున్నాడు. ఒకవేళ ధర 10% పెరిగితే అదే సొమ్ముతో అతను కొనగలిగిన పంచదార పరిమాణము. ధర 10% తగ్గింది అనగా 9/10 అయ్యింది. అనగా వినియోగము 10/9 అవుతుంది. అనగా వినియోగంలో మనం 1/9 వినియోగాన్ని పెంచాము. అనగా 1/9 అనేది మనకు 22 కేజీలుగా చెప్పుకోవచ్చు. అనగా అతని వినియోగం మొత్తం వినియోగం 9 × 22గా చెప్పుకోవచ్చు. ఒకవేళ మనం కేజీలు అయితే మనకు అతని మొత్తం వినియోగం 9 × 22 కేజీలుగా మనం చెప్పవచ్చు.
ధర 10% తగ్గినట్టయితే అతను కొనగలిగిన పంచదార పరిమాణము, ఒకవేళ ధర మనకు 10% పెరిగిందనుకోండి, ఇప్పుడు మనం ధరను 10% పెంచుదాం. అప్పుడు 11/10 అవుతుంది. వినియోగము 10/11గా అవుతుంది. అనగా మొత్తం వినియోగము 9 × 22 కేజీలు. ఇప్పుడు మనకు కావలసిన వినియోగము కేవలం 10/11 కేజీలు మాత్రమే. ఇంటూ 9 × 22 చేసినప్పుడు 11×2 కావున 9 × 2 18, 18 × 10 180 కేజీలుగా మనం చెప్పవచ్చు. ధర 10% తగ్గినప్పుడు వినియోగం 10/9 గాను, ధర 10% పెరిగినప్పుడు వినియోగం 10/11 గాను అవుతుంది. సో ఈ విధంగా మనము ఈ ప్రశ్నను చేసాం. అదేవిధంగా మనం ఇంకో ఉదాహరణ చూసినట్టయితే, ఒక వ్యక్తి అతని వద్ద ఉన్న సరుకులలో 2/3 వంతు 35% లాభానికి అమ్మాడు. మిగతా సరుకులని 23% లాభానికి అమ్మాడు. అప్పుడు అతని మొత్తము అమ్మకంలో వచ్చిన లాభ శాతము ఎంత? ఒక వ్యక్తి అతని వద్ద ఉన్న సరుకులను 2/3 వంతు అనగా మొత్తానికి మనకు 3 భాగాలుగా విభజించారు. అందులో 2 భాగాలు మాత్రం 35% లాభానికి అమ్మారు అన్నప్పుడు దీనిని మొదటగా మనము 2 భాగాలు తీసుకొని దీనిని 35% లాభానికి అనగా 35%, మిగతా సరుకులు అన్నప్పుడు మనకు కేవలం ఒక భాగం మాత్రమే ఉంటుంది, దానిని మనం 23%కి అమ్ముదాం. ఈ విధంగా చేసినప్పుడు దీనిని మనం ఒక గ్రూపింగ్ మెథడ్గా చెప్పుకోవచ్చు. N1 సమూహం గల గ్రూపింగ్ యొక్క యావరేజ్ 35 గాను, N2 సమూహం గల వ్యక్తుల యొక్క యావరేజ్ 23 గాను మనం చెప్పినట్లయితే, మనము మొదటగా చెప్పుకున్నట్టుగా మన సూత్రము N1A1 ప్లస్ N2A2 బై N1 ప్లస్ N2గా చెప్పుకోవచ్చు. ఈ సూత్రాన్ని మనం ఉపయోగించినట్టయితే 2 × 35 ప్లస్ 1 × 23/3చే మనం భాగించినట్లయితే 2 × 35 70 ప్లస్ 23/3 మొత్తానికి మనం 93/3 అనగా 31%గా మనం దీన్ని చెప్పుకోవచ్చు. సో అతని మొత్తము అమ్మకంలో వచ్చిన లాభ శాతాన్ని మనము 31%గా మనం దీన్ని ఇప్పుడు చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మనము దీనిని గ్రూపింగ్ మెథడ్లోకి మార్చుకొని చేయవచ్చు. సో అదేవిధంగా మనము గ్రూపింగ్కి సంబంధించిన మరొక ప్రశ్నను చూద్దాం. ఒక వ్యక్తి తన ఆదాయంలో 75% ఖర్చు చేశారు. అతని ఆదాయంలో 20% పెరిగి అతని ఖర్చు కూడా 8% పెరిగితే అతను చేసే పొదుపులో పెరుగుదల శాతం. మొదటగా దీనిని గ్రూపింగ్లో కాకుండా నార్మల్ మెథడ్లో ఎలా చేస్తారో మనం చూద్దాం. ఒక వ్యక్తి యొక్క ఆదాయాన్ని మనం ఒక 100 రూపాయలు అనుకుందాం. మొదటగా అతని యొక్క ఖర్చు మరియు ఆదాని 75% ఖర్చు చేసినప్పుడు అతని యొక్క ఖర్చును 75% అనగా 75 రూపాయలు గాను, ఆదాను 25 రూపాయలు గాను మనం తీసుకుందాం. ఇప్పుడు అతని ఆదాయం 20% పెరిగింది. 20% పెరిగింది అన్నప్పుడు మనం దీనిని 20 రూపాయలు పెంచుదాం. అతని ఖర్చు కూడా 8% పెరిగింది. 8% దీనిలో పెంపుగా చూసుకున్నట్టయితే 8% 75లో 8% మనం ఇప్పుడు తీసుకుందాం. 25 4 25 3 అనగా 3 × 8 24/4 అనగా 6 రూపాయలు మనం తీసుకోవచ్చు. అనగా అతని ఖర్చులో పెంపు 6 రూపాయలు. ఇప్పుడు మనం చూసినట్టయితే ఆదాయంలో పెంపు = ఖర్చులో పెంపు ప్లస్ ఆదాలో పెంపు అనగా ఆదాలో పెంపుని మనం xగా తీసుకున్నట్టయితే x + 6 = 20 అనగా x = 14 అనగా ఆదా 14 పెరిగింది.
ఈ 14 25లో ఎంత శాతం మనం కనుక్కోవాలి? 14/25 ఇంటూ 100గా చేసినట్టయితే 25 ఒకట్లు 25 నాలుగులు అనగా 14 ఇంటూ 4 56% మనము ఆదాన్ని పెంచుకున్నట్టు తెలుస్తుంది. ఈ విధంగా మనం దీనిని చేయవచ్చు. ఇది మనం సాధారణ మెథడ్లో చేసిన పద్ధతి. అదే మనం దీనిని గ్రూపింగ్లో చేసినట్టయితే ఇప్పుడు మనం చూద్దాం. సో మొదటగా తను ఖర్చు చేసినది 75%. 75% అతను చేసిన ఖర్చు. ఇదే విధంగా తను ఆదాని 25%గా చేస్తాడు. మొత్తం కలిపితే మనకు ఆదాయం వస్తుంది. ఆదాయము 75% ఖర్చు, 25% ఆదాయము. అతని ఆదాయము 20% పెరిగింది. అతని ఖర్చు కూడా 8% పెరిగితే మనం అతని ఖర్చును 8% మరియు అతని ఆదాను X% పెంచినట్టయితే మొత్తంలో పెరుగుదల ఆదాయము 20% పెరిగింది. ఇప్పుడు మనం మొదటగా N1 N2ను సూక్ష్మీకరించుకుందాం. ఇలా సూక్ష్మీకరించుకున్నప్పుడు మనకు 3:1గా వస్తుంది. మనం మొదట చెప్పిన సూత్రాన్ని పాటిస్తే 3 × 8 24, 1 × x గాను 3 + 1 4 గాను చెప్పుకోవచ్చు. ఇలా చేసినట్టయితే 24 + x = 80 వస్తుంది. ఈ 80లో నుంచి మనం 24ని తీసివేసినట్లయితే 80 - 24 చేసినట్లయితే మనకు 56గా చెప్పుకోవచ్చు. ఈ విధంగా మనం గ్రూపింగ్ మెథడ్లో దీనిని సులభంగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దీనిలో మనము ఈ ప్రశ్నను గ్రూపింగ్ మెథడ్లో చేయవచ్చని మనం మొదటగా గమనించాలి. సో అలా గమనించినట్లయితే మీరు ఈ ప్రశ్నను సులువుగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇదే విధంగా మనం ఇంకొక ప్రశ్నను చూద్దాం. ఆదాయంలో 20% ఆదా చేస్తాడు. అతని ఆదాయం 24% పెరిగినప్పుడు ప్రస్తుత ఆదాయంలో 25% ఆదా చేయాలనుకుంటే అతని ఆదాలో పెరుగుదల శాతం. ఆ వ్యక్తి యొక్క ఆదాయం అనేది అతని ఖర్చు మరియు ఆదాల మొత్తంగా మనం చెప్పుకోవచ్చు. మొదటగా ఆ వ్యక్తి తను ఆదాయంలో 20% ఆదా చేస్తాడు అనగా ఆ వ్యక్తి యొక్క ఖర్చు మనం 80% గాను, ఆ వ్యక్తి చేసే ఆదా మనం 20% గాను తీసుకోవచ్చు. ఇప్పుడు మనం గమనించినట్టయితే ప్రస్తుత ఆదాయంలో 25% ఆదా చేయాలనుకుంటే అతని ఆదాలో పెరుగుదల శాతం ఎంత? ఆదాయం 24% పెరిగినది మరియు ప్రస్తుత ఆదాయంలో తను 25% ఆదా చేయాలనుకుంటున్నాడు. మొదటగా మనం ఆదాయాన్ని 100 రూపాయలు అని అనుకుందాం. ఇందులో ఖర్చు 80% అనగా 80 గాను మరియు ఆదా 20% అంటే 20 గాను చెప్పవచ్చు. పెరిగిన ఆదాయాన్ని బట్టి చూస్తే 24% ఆదాయం పెరిగింది కావున అతని ఆదాయాన్ని మనం 24% పెంచుదాం. అప్పుడు మనకు వచ్చే ఆదాయం 124. ప్రస్తుత ఆదాయంలో తను 25% ఆదా చేయాలనుకుంటున్నాడు అనగా 25% 124లో మనం చేద్దాం. 25% 124లో చేసినట్టయితే 25 ఒకట్లు 25 నాలుగులు 4 31 అనగా ప్రస్తుత ఆదాయంలో తను 31 రూపాయలు ఖర్చు చేస్తున్నాడు. అప్పుడు తన 31 రూపాయలు ఆదా చేస్తున్నాడు. అప్పుడు మనం తన ఆదాలో పెరిగిన విలువను గమనించినట్లయితే ఆదా 11 రూపాయలు పెరిగింది. సో ఆదాలో పెరిగిన శాతాన్ని గమనించినట్లయితే 11/20 × 100 21 25 అనగా 55%గా మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా తన ఆదాలో పెరిగిన శాతము 55గా మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మనం మరొక ప్రశ్నను చూద్దాం. 1 కిలోగ్రాము ఇసుక మరియు సిమెంట్ మిశ్రమంలో 20% సిమెంటు ఉన్నది. సిమెంట్ వంతు లేదా భాగం 8/1/3% కావడానికి మిశ్రమంలో కలపవలసిన ఇసుక పరిమాణము. ఇది మనము కంప్లీట్గా గ్రూపింగ్ పద్ధతిలో చేయవచ్చు. 1 కిలోగ్రాము ఇసుక మరియు సిమెంట్ మిశ్రమంలో 20% సిమెంటు ఉన్నది.
మొదటగా 1 కిలోగ్రాము మిశ్రమాన్ని మనం తీసుకుందాం. దీనిలో గల సిమెంట్ శాతం 20%గా మనం గమనించవచ్చు. సిమెంట్ వంతు లేదా భాగం 8/1/3 అనగా 25/3% కావడానికి మిశ్రమంలో కలపవలసిన ఇసుక పరిమాణం, మనము ఇసుక పరిమాణాన్ని xగా తీసుకున్నట్టయితే ఇసుకలో మనకు సిమెంట్ శాతం 0% కావున దీనిని 0% గాను, దీనిని 20% గాను, మరియు మనకు ఈ రెండు కలిపిన మిశ్రమంలో సిమెంట్ శాతం 25/3%గా గమనించడం జరిగింది. కావున దీన్ని మీరు మధ్యలో రాసుకోండి. మనకు సూత్రాన్ని ఉపయోగించినట్లయితే 1 N1 A1 మరియు A మధ్య భేదము 20-25/3ను 20-25/3గా మరియు x ఇంటూ 0 మరియు 25/3ల మధ్య భేదము 25/3గా మనం చెప్పవచ్చు. ఈ విధంగా చేసినట్టయితే 60 - 25 35 గాను = x ఇంటూ 25/3. 3ను మనము కట్ చేసుకున్నట్టయితే మనకు x విలువ 35/25 అనగా 7/5. 7/5ను మనము దశాంశ రూపంలో మార్చుకున్నట్టయితే 1.4 కిలోగ్రాములుగా వస్తుంది. సో దీనిని మనం ఈ విధంగా చేసుకోవాలి. మొదటగా మనం ఇచ్చిన ప్రశ్నను గ్రూపింగ్లో ఉన్నట్టుగా గమనించాలి. అలా అయితే మనం దీనిని సులభంగా చేయవచ్చు. సో పై చెప్పిన విధానాలన్నిటినీ మీరు క్షుణ్ణంగా పరిశీలించి ప్రశ్నలను గమనించి ఏ మెథడ్ దేనికి సరిపోతుందో సరిగ్గా చూసుకొని సులభ పద్ధతిలో చేయగలరని భావిస్తున్నాను. థ్యాంక్ యూ.